ఎప్పుడు మాట్లాడే సూర్య గారు మాట్లాడడం ఇష్టపడలా. మాట్లాడండి మా కోసం, మాట్లాడు. మనందరి ఇష్టదైవం, మనందరి ప్రాణపాత్రుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఉడుకు నెత్తురుతో ఉక్కు కండరాలతో విచ్చేసిన జన సైనికులకి, జనసేన నాయకులకి, కొంగు బిగించి పంటి బిగువున పౌరుషాన్ని రగిలించే వీర మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన భీమవరం రెండో పార్టోలి క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి, సహాయ నిరాకరణ ఉద్యమంలో కానివ్వండి, మన స్వాతంత్ర పోరాటంలో కానివ్వండి, మన భీమవరానికి జాతిపిత మహాత్మా గాంధీ భీమవరాన్ని రెండో పార్టోలిగా పిలవటం జరిగింది. మరి ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావం మన పూర్వీకుల యొక్క త్యాగాల్ని, సేవల్ని, వారి యొక్క ప్రాణత్యాగాల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ జనసేన పార్టీని ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈరోజు మన భీమవరంలో మరి ఆయన పోటీ చేసి ఓడి గెలిచారు. ఆయన 62,000 ఓట్లు మరి ఆయనకి రావటం జరిగింది. 54,000 ఓట్లు మన తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది. 70,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి రావటం జరిగింది. అంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఈరోజు 1,20,000 ఓట్లు మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ చేతిలో ఉన్నట్టే. మరి మన అందరం కూడా ఎంతో ఆశతో భీమవరం నియోజకవర్గంలో ఆయన పోటీ చేయాలి, ఇక్కడి నుంచే గెలవాలి, ఇక్కడి నుంచే శాసనసభలో అడుగు పెట్టాలని మనందరం కూడా అహర్నిశలు రేయింబావుల్లో కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మనం పనిచేయడం జరిగింది. మరి మన ఆశలు మరి చిగురించేలాగా మనందరికీ ఒక ఆశా దీపంలాగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి కళ్యాణ్ గారు రావటం